జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనతో ఒరిగిందేమీ లేదని మామిడి రైతులు అంటున్నారు. సీజన్ ముగిశాక పర్యటించి లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. బల ప్రదర్శన కోసమే జగన్ పర్యటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి రావడానికి కారణం ఏమంటే ఒక రౌడీలు తీసుకొని వచ్చి మార్కెట్లో ధ్వంసం చేసింది తప్ప రైతులను పరామర్శించింది లేదు. కనీసం ఇప్పుడు సీజన్ ముగిసే టైం వచ్చింది. మొదటి తప్పు రౌడీలు తీసుకొచ్చి 500 మంది పర్మిషన్ ఉంటే 30,000 మందిని తీసుకొచ్చి మామిడికాయలంతా ధ్వంసం చేసింది తప్ప మేలు చేసింది లేదు. ఏమి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ 4,000 ఒక టన్నుకు 4,000 ఇస్తుంది. సీజన్ అంతా ముగిసిపోతా ఉంది. పర్యటన ఊరికే ఆయన ఫోకస్ కోసం వచ్చినట్టే కానీ రైతులు పరామర్శించడానికి రాలేదు. మేమేమో కాయ కోసేసినాము. చంద్రబాబు నాయుడు దయ వల్ల మాకు 4 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు కాయ కోసేసినాక వచ్చిపోతున్నాడు ఆయన. మమ్మల్ని ఫ్యాక్టరీలు తోలుకున్నాం. చంద్రబాబు 4 రూపాయలు ఇస్తున్నాడు, ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తున్నాడు. దాన్ని తృప్తి పడినాం మేము. చంద్రబాబు నాయుడు దేవుడు అనుకున్నాం, కోసేసినాం. మాకైతే ఆయన ఉపయోగం వచ్చి మా అంతా ట్రాక్టర్లంతా రోడ్డు పాలు చేసి ఇప్పుడు పోయినాడు కదా. అదే చంద్రబాబు 4 రూపాయల సబ్సిడీ కల్పించి ప్రతి రైతుకి టన్నులు కూడా 4 టన్నులు వచ్చేవానికి 12 టన్నులు వచ్చినాయి, ఉత్పత్తి అయినాయి. దీనికి గాను అన్నిటికి కారణము రైతులకి ఎక్కువ పంట వచ్చింది. పంట వల్ల రేటు డౌన్ అయింది. అసలు 2023 కూడా చూసి అట్లే ఉంది పలుపు. అది ఆ రోజుట్లో ఈయన సేల్ చేయించింటే ఈ పొద్దు ఇంత వచ్చింది కదా. ఆ రోజు ఈయన పలుపు సేల్ చేయలే. ఈ పొద్దు ఈయన వచ్చి దాన్ని మాకేం చేసినాడు, ఇప్పుడు వచ్చిన మాత్రాన ఉండే ట్రాక్టర్లు ఎత్తి రోడ్డు పాలు చేసి పంపించినాడు.